రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం మాక్ డ్రిల్ తర్వాత 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 15 జిల్లాల్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 56 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజురెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ నెలకొంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీఓ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్, టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,797 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. సెగ్మెంట్లో 19 మంది బరిలో నిలిచారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీపీఆర్టీయూ నుంచి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ తరపున పులి సరోత్తమ్ రెడ్డి బరిలో ఉన్నారు. జనగామ జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట్ ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటు వేశారు. తర్వాత ఓటింగ్ సర్లని పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు ఓటర్లు. తొలిసారి ఓటేసిన గ్రాడ్యుయేట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69,071 టీచర్, 5,693 పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లాలోని జెడ్పీ స్కూల్లో ఉన్నాము. చూడొచ్చు, ఇప్పుడే 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు, పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయ అభ్యర్థులు, మన ఓటర్లు కావచ్చు, ఓటు హక్కును అయితే వినియోగించుకునేందుకు పొద్దున్నే వస్తున్నారు. ఎందుకంటే వేసవి కాలం దృష్ట్యా కొంచెం తెల్లవారుజామునే ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునే వారందరూ కూడా ముందు వస్తున్నారు. మొత్తము ఆదిలాబాద్ జిల్లాలో 3,55,159 పట్టభద్రులు ఓటర్లు ఉండగా 27,088 టీచర్లు ఓటరు ఉన్నట్లుగా మనకు అధికారులు చెప్పారు. ఇక ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు మొత్తం 11 ఉండగా టీచర్ పోలింగ్ కేంద్రాలు 71 ఎన్నికల ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మొత్తం కూడా BNSS యాక్ట్ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని కూడా రానియకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 50% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశంగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఈ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినప్పటికీ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదు అవుతుందనే ఆందోళన కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వేసే క్రమంలో సీరియల్ నెంబర్ ప్రకారం ఓటు వేసే క్రమంలో కొన్ని తప్పిదాల క్రమంలో మొత్తం కూడా కొన్ని ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది? మీకు నిరుద్యోగులకు కావచ్చు ఏం సూచించే ఉంది? దాదాపుగా నేను ఎమ్మెల్సీ
ఓటు వేయబట్టి ఇది మూడవసారి నా డిగ్రీ కంప్లీట్ అయిన కానుండి కూడా ఈ శాసన మండలి స్టార్ట్ అయిన కానుండి కూడా ఏదైతే నిరుద్యోగులం ఉన్నామో పీజీలు ఎంబీఏలు ఎంసీఏలు పిహెచ్డీలు చేసి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ తరపున ఏదైనా ఒక వ్యక్తి రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎవరైతే న్యాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతో మంచి వ్యక్తిని ఎన్నుకొని ఏదైతే నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ఏ వ్యక్తి అయినా కూడా ఏ వ్యక్తి గెలిచినా కూడా నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు. ఒకసారి అక్కడ ఎట్లా ఉంది, అసలు ఓటు వేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయనే ఉద్దేశం ఎట్లా వేశారు? ఓటు వేసే క్రమంలో ఎలాంటి డౌట్స్ ఏమన్నా వచ్చాయా? అట్లాంటిది ఏం లేదు, చాలా క్రమ పద్ధతిగా నడుస్తుంది లోపల ఆర్గనైజేషన్ అంతా. మనకు వివరంగా చెప్తున్నారు వాళ్ళు కూడా, ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా బ్యాలెట్ బాక్స్లో మన ఓట్ని వినియోగించుకోవాలి అనేసి ఆ ప్రకారంగానే మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నెంబరింగ్ వేసే క్రమంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి, కొంచెం డౌట్ఫుల్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీరు దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? అట్లాంటిది ఏం లేదు. ప్రాధాన్యత అనేది మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకి మొదటి నెంబర్ ఇవ్వచ్చు. అలా క్రమ పద్ధతిలో మీరు ఏ ప్రాధాన్యత ఇస్తారో అట్లా అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ నెంబరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మనం నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఇట్లాంటి వారికి ఎక్కువ ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళకి కావచ్చు, అన్ని రకాల విద్యార్థులకు అన్ని పొజిషన్స్లో మనకి సమన్వయం చేసే వాళ్ళు రావాలి అనేదే నా ఆకాంక్ష. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాలండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని ఓటేశారా? లేదు, ఇదే మొదటిసారి. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఎట్లా ఉంది మొదటిసారి ఎమ్మెల్సీ? మామూలుగా అసెంబ్లీ ఎంపీలో ఇస్తాము, ఇప్పుడు మొదటిసారిగా ఎమ్మెల్సీ ఓటేసారు. యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా ఇట్లాంటి హక్కుని వినియోగించుకోవడం హ్యాపీగానే ఉంది. ఇప్పుడే ఓటు వేసి బయటికి వస్తున్నారు ఒక్కొక్కరుగా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఓటు హక్కు? ఇంతకుముందు వినియోగించుకున్నారా? ఎట్లా? జనరల్ ఎలక్షన్స్లో వాడుకుంటాం కదా మేము. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్సీ మొదటిసారి చాలా సవ్యంగా జరుగుతుంది. ఓకే, మరి మా టీచర్ల తరపున మాకు ఎలాంటి న్యాయాలు జరుగుతాయో చూద్దాం. టీచర్ల సమస్యలు కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా, అట్లా పోరాడే వ్యక్తులు మీరు వాళ్ళకు అభ్యర్థులకు కావచ్చు, గెలిచే అభ్యర్థులకు కావచ్చు, ఏం సూచనలు చేస్తున్నారు? అంటే న్యాయం పాటించాలి, సమన్యాయం ఉండాలి. అంటే చేసే ప్రతి ఒక్క విధుల్లో కూడా అసమానతలకు లేకుండా న్యాయంగా విధులు నిర్వహించాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ గెలిచే అభ్యర్థులకు నిరుద్యోగులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏం సమస్యల పట్ల ఏం చూసి? సార్, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ వాళ్ళ పొజిషన్లో నిలదొక్కుకోవాలని ఎప్పుడు కోరుకుంటారు. ఎప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం, ఉద్యోగాలు మాకు వస్తాయా లేవా అని ఆలోచించడం. తర్వాత గ్రాడ్యుయేట్స్ యొక్క భృతి అనేది గత ప్రభుత్వాలు మర్చిపోయినాయి. దాన్ని సమకూర్చవలసిందిగా ఈ ప్రభుత్వంలో ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులను నేను కోరుకుంటున్నాను. ఒక గ్రాడ్యుయేట్ అంటే ఒకప్పుడు ఉన్నటువంటి వాల్యూ కాకుండా ఇప్పుడు స్పెషల్ వాల్యూ అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే యాక్షన్స్ తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను ఇస్తూ ఉద్యోగ భృతిని కల్పిస్తూ నిరుద్యోగం లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నోసారి ఓటింగ్లో పాల్గొన్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇది పాల్గొనడం మూడోసారి. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది చాలా వాల్యుబుల్. దాన్ని మనం ఆదరించి గౌరవించాలి. సభ్యులు కూడా, ఎన్నికైన సభ్యులు కూడా దానికి న్యాయం చేస్తారని నేను ఆలోచిస్తున్నాను సార్. ఓటు వేసే క్రమంలో నెంబరింగ్లో చాలా మంది తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది? మీరు ఓటు వేసే సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల 1 2 3 4 5 అనేది అభ్యర్థి యొక్క ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెంబర్ 1 క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెంబర్ 1 ఇవ్వాలి. సెకండ్ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు సార్. అయితే ప్రాధాన్యత క్రమం అనేది కొంతమందికి ఒక 3-4 అభ్యర్థులు కూడా న్యాయమైన వాళ్ళే అని అనిపిస్తాయి కదా. అప్పుడు ఫస్ట్ న్యాయమైన వాళ్ళకి 1, సెకండ్ పర్వాలేదు ఈ క్యాండిడేట్ బాగున్న వాళ్ళకి 2, ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న వాళ్ళకు 3 4 5 ఇలా ఇస్తూ రావాలి. కానీ తెలియకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఒకటే నెంబర్ను చాలామంది క్యాండిడేట్లకు నోట్ చేసి రావడం జరుగుతుంది. అది అభ్యర్థులు గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీనిపైన మొట్టమొదట అంటే మీడియాలో అవగాహన కలిగింది, దాన్ని గుర్తించి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను సార్. పొద్దున్నే తెల్లవారుజాము నుంచే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వచ్చి క్యూ లైన్లలో వేచి ఉండి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సంబంధించి కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.